నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. బాగున్నారు మీ అందరూ? ప్రతి ఉదయమే దేవుని మాట చేత మనం దర్శిస్తూ ఉదయాన్నే ఆయన వాక్యం చేత మనం వెలిగించి మనల్ని చక్కగా నడిపిస్తున్నాడు, మనల్ని సురక్షితంగా నడిపిస్తున్నాడు, మనల్ని క్షేమంగా నడిపిస్తున్నాడు. చూడండి, మనకు ఆయన మాటే ఆధారం, ఆయన మాటే మార్గం. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఐగుప్తులో నుంచి మనల్ని విడిపించిన దేవుడు, మనల్ని నడిపించిన దేవుడు, ఆ బంధకంలో నుంచి, ఆ శాపంలోంచి, ఆ కరువులోంచి, ఆ దుఃఖంలో నుంచి మనల్ని విడిపించేది ఎవరు? ఆయనే. ఈరోజు నీ ఇంట్లో సమస్య నుంచి విడిపించేది ఆయనే, నీ బంధకం నుంచి విడిపించేది ఆయనే, నీ శ్రమలో నుండి నేను పైకి తీసుకొచ్చేది ఆయన. మరి వేరే వాళ్ళు ఎవ్వరు కూడా లేరండి, ఎవరు కూడా నేను లేవనెత్తలేరు కూడా. ఎందుకంటే మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని విమోచించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మనం ఆయన వైపు చూసినప్పుడు అద్భుతమైన కార్యములు ఆయన నీళ్ళ జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యములు నీళ్ళ ఆయన జరిగిస్తాడండి. మనం ఎక్కడెక్కడో చూసినప్పుడు, మనం ఎక్కడెక్కడో వెతికినప్పుడు, ఎక్కడెక్కడికో పరిగెత్తినప్పుడు నీ విషయంలో ఏ సహాయం నీకు ఎవ్వరి దగ్గర నుంచి అందదు. ఎందుకంటే ఆయన అంటాడు, నువ్వు నా వైపు చూస్తే, నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నీ శాపమును దీవెనగా మారుస్తాను, నీ శ్రమలో నుంచి నేను విడిపిస్తానని ప్రభు ఈ ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాను. చూడండి, మోషేను సిద్ధపరిచి అక్కడికి పంపించి ప్రజలందరినీ విడిపించాడు. ఎందుకంటే నా ప్రజలు బంధకంలో ఉండకూడదు, నా ప్రజలు శ్రమలో ఉండకూడదు, నా ప్రజలు కరువులో ఉండకూడదని దేవుని యొక్క నిర్ణయం అండి. ఈరోజు నువ్వు దుఃఖంలో, వేదనలో, సమస్యలో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను చూస్తున్నాడు ప్రభు. తప్పకుండా ఈ ఉదయకాలం నిన్ను విడిపించబోతున్నాడు, బయటికి తీసుకురాబోతున్నాడు, నీ విషయంలో కృప చూపించబోతున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడండి. ఆ శ్రమలాగా ఎప్పటికీ నీకు ఉండదు, ఆ బంధకం అలాగే ఎప్పటికీ ఉండదు. నీకు విడుదల వచ్చింది, నిన్ను విడిపించబోతున్నాడు. ఈ మాట పట్టుకొని ప్రార్థించు, ఈ మాట పట్టుకొని విశ్వసించు. దేవుడు నీ విషయంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు ఆయన నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడానికి స్తోత్రములు నాయన. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఏ బంధకంలో ఉన్నారు, ఏ శ్రమలో ఉన్నారు, ఆనాడు ఐగుప్తులో నుంచి విడిపించిన దేవుడో నీవే, శ్రమలో నుండి తప్పించే దేవుడు నీవేనని నమ్మునట్లు ప్రతి బిడ్డల ఎట్లా మీరు గొప్ప కార్యము చేయండి. ఉదయకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించినైనా ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని వెలిగించండి. రక్షణ లేని వారందరికీ రక్షణ కలిగించు. శ్రమలో ఉన్న వారిని విడిపించు, బంధకంలో ఉన్న వారిని విడిపించు, రోగంలో ఉన్న వారికి స్వస్థత అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో నిన్ను ఆరాధించాలి, స్తుతించాలి. ప్రతి కుటుంబం వెలిగించబడాలి. వెళుతూ వస్తున్న మార్గం అన్నింటిలో నీ బిడ్డలకు తోడుగా ఉంది. ప్రతి సంఘాన్ని దీవించండి, ప్రతి సేవకులను గొప్పగా వాడుకోండి. అన్ని విషయాల్లో నీ బిడ్డలకు ఎలా కార్యములు గొప్పగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.